మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మీ ఐబీ సాహుని. నిక్కచ్చిగా ఉన్నది చెప్పడం మాత్రమే నాకు తెలుసు. నేను మీతో అదే పంచుకుంటాను. అంటే మీరు భయపడతారని ఫలానా నెంబర్లో 13 ఉందని కానీ, మీరు భయపడరని అద్భుతం అని కానీ చెప్పటం నాకు రాదు. బహుశా నాకు ఎవరు కూడా అలా నేర్పించలేదు. సో చాలామంది పేర్లో తావుంటే ఏంటి, భయము, భయంకరం ఇలా మాట్లాడుతున్నారండి. నాకు తెలియక అడుగుతాను, ఒక్కసారి ఆ మాటలు మాట్లాడే ముందు థ్యాంక్ యూ అనే దాంట్లో మీకు ఏముందండి ఆలోచించండి. థ్యాంక్ యూలో ఏముంది? తర్వాత మాట్లాడితే లైఫ్ పాత్ నెంబర్ అంటారు కదా, పాత్లో చివరి ఏముంది? ఇలా ఆలోచిస్తే అన్నీ ఉంటాయండి. అయితే ఒక అక్షరానికి ఎందుకు ఇలా చేయటము అంటే, ఒకవేళ మేము భయపడితే మీరు భయపడతారు కాబట్టి చెప్పటం ఫస్ట్ టెండెన్సీ అండి అది. 2, ఈ భయాన్ని కంటిన్యూ చేస్తూ నేను బతికేయటం. ఎందుకండి అవి? తాలో ఏమీ లేదండి, ప్రసక్తే లేదు. తాలో ఏమీ లేదు, భయపడద్దు. శ్వేత ప్రాబ్లమే లేదు, సరిత ప్రాబ్లమే లేదు, సీత కూడా ప్రాబ్లం లేదండి. ఎందుకు అంటే మీరు ఏ పర్సెప్షన్తో అయితే చూస్తారో మీకు అలా కనపడుతుంది. వాస్తవంగా చెప్పాలి అంటే అందరూ పుట్టినట్లు సీత పుట్టిందా అండి? లేదు కదా, డిఫరెంట్ బర్త్ అది. తర్వాత తను పెరగటం ఎంత అద్భుతంగా పెరిగింది, మామూలుగా కాదు కదా, రాచమర్యాదలు అన్నమాట అవి. వివాహం అద్భుతం. అయితే ఒక స్త్రీ ధర్మాన్ని ఆచరించేటప్పుడు, భర్తని అనుసరించేటప్పుడు ఇలా ఉండాలి అనేది చెప్పింది. అఫ్కోర్స్ ప్రతి దానికి కూడా మనము తప్పులు ఒప్పులు ఎంచుకుంటూ వెళ్తే రామాయణం కూడా తప్పే, భాగవతము తప్పే, భారతం కూడా తప్పే. అర్థమైంది కదండి. అలాంటప్పుడు తాని మనము ఆడపిల్ల పేర్లో ఉంది కాబట్టి జీవితం ఉండదు అంటే, నాకు తెలిసి దీనికంటే అంత చెత్త స్టేట్మెంట్ ఇంకోటి ఉండదండి. ఏదన్నా వస్తే సాల్వ్ చేయడం నేర్పించాలి, కానీ ప్రాబ్లం ఉందని చెప్తే ఎలా? ఉంటే ఉందని చెప్దామండి. అలా మనం తీసుకుంటే సాహిత్య, వండర్ఫుల్ నేమ్ అండి సాహిత్య. అసలు ఏ మార్పులు చేయకుండా ముడి పేర్లో SAHITYA అని ఉంటే, అంటే మీకు త్యాలో 2 ఉన్నాయండి. THYA ఉండొచ్చు, TYA ఉండొచ్చు, అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. బట్ ఈ TH ఉన్నటువంటి నెంబరు డేట్ ఆఫ్ బర్త్లో ఉండాలి, TH లేని నెంబరు డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మనం చేయొచ్చు. ఈ సాహిత్యం మీరు తీసుకోండి. మామూలుగా చాల్డిన్ లెక్కలో వేస్తే 16 వచ్చేస్తుంది, సాహిత్య 16 వస్తుందండి. తప్పేం కాదు, మంచి లైఫ్ ఉంటుంది. ఇదే ఇంకో పద్ధతిలో వేస్తే 29 వస్తుంది. ఈ 2 నెంబర్లలో పేరు ఇవ్వటానికి జడిసిపోయే న్యూమరాలజిస్టులు చాలామంది ఉన్నారు. మరి అలాంటప్పుడు సాహిత్యాన్ని కరెక్షన్ చేసేస్తే ఈ ముడి పదార్థంలో ఉన్న నేమ్ మారిపోతుందా? ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ 16 అయితే, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ 29 అయితే ఈ పేరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. సో తెలుగులో ఎన్ని అక్షరాలు వచ్చి? 4. సాహిత్య, త్య అనేది 2. ఇంగ్లీష్లో చెప్పక్కర్లేదు, 1 2 3 4 5 6 7. తెలుగులో 4, ఇంగ్లీష్లో 7. టోటల్స్ చూస్తే 29 16. ఇందులో మళ్ళీ మీరు అచ్చులు తీసేసేయండి, 18. ఎలాగండి ఇది? ఇప్పుడు చూద్దాం. ఈ 29 16 2 కనుక డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ ఉంటే సాహిత్య అద్భుతం, ఏమీ మార్చొద్దు. కానీ ఇక్కడ ఉంటుందండి, ఎందుకు ఏమీ మార్చొద్దు, ఎందుకు ఏం మార్చాలి? H అనే లెవెల్ కనుక మరీ ఎక్కువగా ఉంటే మనం కంట్రోల్ చేయాలి, లేదా I అనే లెవెల్ మరీ డౌన్కి ఉంటే దీన్ని పెంచాలి. పెంచినప్పుడు మనకి సరిపోతుంది. సో మనం ఒక నెంబర్ని పెట్టేసుకుని టోటల్ని సాగదీయటం న్యూమరాలజీలో వెరీ రాంగ్ మెథడ్ అండి. మీరు 23 అనుకునో, 30 అనుకునో, 37 అనుకునో సాగదీయద్దు. ఒకవేళ ఇదే సాహిత్యాన్ని మనము 37 చేయాలి. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్లో 37 కనపడింది కాబట్టి చేయొచ్చు. ఏం వెయ్యాలి? వేసి చేయాలండి. ఈ వేసి చేసినప్పుడు లెక్కలన్నీ కడితే కనుక ఈ లెక్కలన్నీ తిరిగి డేట్ ఆఫ్ బర్త్లో జాయిన్ అయిపోవాలి. అప్పుడు సాహిత్యం నిజంగా అద్భుతంలో అద్భుతం అండి, మామూలుగా ఉండదు. అర్థమైంది కదండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.